హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గీతా స్మార్ట్ వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వేస్ట్గా పడేసే బాటిల్స్ని ఎలా రీయూజ్ చేయొచ్చు అని చూపిస్తాను. ఇక్కడ నేను కిన్లే సోడా బాటిల్ తీసుకున్నానండి. పై పార్ట్ వరకు కట్ చేసేసేయాలి. ఇక్కడ నెక్ కింద నుంచి పార్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసి పక్కకు తీసేసి కింది పార్ట్ మాత్రం అవసరం పడుతుంది అన్నమాట. మనకి పూర్తిగా కిందిదైతే అవసరం లేదు, అందుకని ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసి కరెక్ట్ కింద ఉంటుంది కదా ఆ పార్ట్ వరకు కట్ చేసి పక్కకు తీసేయటమే. ఈ పార్ట్ తీసేసేయాలన్నమాట. ఇదంతా తీసేసిన తర్వాత మనకి ఇలా వెడల్పుగా వచ్చిన దాన్ని మధ్యకి కట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెక్ట్గా మధ్య ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి కొంచెం ప్రెస్ చేస్తే మనకి అక్కడ లైన్ లాగా మార్కింగ్ పడుతుంది కదా, వంపు, ఆ వంపులోకి కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి 2 పీసెస్ ఉన్నాయి కదా, ఇప్పుడు రెండింటిని కూడా మళ్ళీ ఇంకొక 2 పీసుల్లా కట్ చేసుకోవాలి. మళ్ళీ మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ 2గా కట్ చేసుకోవాలి. ఇంకొక పీస్ని కూడా ఒక బాటిల్ నుంచి మనకి మొత్తం 4 పీసులు రెడీ అవుతాయి అన్నమాట. మనం ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే కనుక కొంచెం సైజ్ తగ్గించేసుకొని ఒక బాటిల్లో 3 వచ్చేటట్టుగా కూడా రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఈ సైజ్ సరిపోతుంది అనమాట, అందుకని నేను ఇలా 4 రెడీ చేసుకుంటున్నాను. ఇది రెడీ అయిన తర్వాత ఈ విధంగా మధ్యకి ఫోల్డ్ చేసి ఇదిగోండి ఇలాగా పైనుంచి ఇట్లా రౌండ్గా వంపు ఓవెల్ షేప్ వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను. మనకి పైన అంతా ఇక్కడ డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉండే పార్ట్లోకి ఇదిగోండి కిందికి ఇలా కట్ చేసుకొని కింద మనకి డాట్స్ గుంటలుగా ఉంటుంది కదా, అది ఆ డిజైన్ ఉన్న వైపుకి కిందే ఈ విధంగా సన్న స్ట్రిప్ లాగా కట్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్ నుంచి కూడా ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కింద లావుగా ఉంచేసి కిందికి వచ్చేటప్పటికి బాగా సన్నగా తీసేస్తున్నాను అనమాట. దీనికి పెయింట్ వేసిన తర్వాత మనకి కరెక్ట్ షేప్ అర్థమవుతుందండి. ఇది ట్రాన్స్పరెంట్ కదా, అందువల్ల మీకు కరెక్ట్గా అర్థం అవ్వదు. ఇక్కడ ఇలాగా దీనికి పెయింట్ వేస్తే ఇప్పుడు కింద సన్న పీస్ ఉంటుంది కదా, దాన్ని ఈ విధంగా ఇదిగోండి ఒకసారి పైనుంచి కిందకి ఒకసారి మడుపుకోవాలన్నమాట. ఈ పైన మడిపిన దాన్ని ఏంటంటే లోపలికి వంపు లేకుండా ఇలా పైకి వెనక వైపుకి బెండ్ చేసుకొని ఇలా చిన్న పీస్ కట్ చేసి పక్కకు తీసేస్తున్నాను. ఆ తర్వాత దానికి పక్క నుంచి ఇలా కొంచెం లోపల వరకు కట్ చేసి తర్వాత మళ్ళీ కట్ చేసేదాన్ని చివరికి వచ్చి తేల్చేస్తే మనకు అక్కడ సన్న పీస్ కట్ అయిపోతుంది అనమాట పక్కకి. ఇదంతా ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి మధ్యలో వరకు కొంచెం గ్యాప్ ఇచ్చేస్తూ ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఈ విధంగా కట్ చేసుకుంటూ వచ్చేసేయాలి. మనకి ఏంటంటే సన్న స్లిట్స్లా పెట్టేసుకుంటూ వచ్చి పక్కన ఇంకొకసారి కట్ చేస్తే ఆ ప్లేస్లో ఉన్న పీస్ అంతా పక్కకు వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇలాగే ఆపోజిట్ సైడ్ కూడా మొత్తం అదే విధంగా రెడీ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనకి పైన అంచులు వచ్చేసి ఫ్లాట్గా ఉంటాయి. అయితే వాటిని కొంచెం మనకి వీ షేప్ వచ్చేటట్టుగా చేసుకోవటం కోసం ఇట్లా ముందు వైపు ఒకవైపు నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న దానికి మళ్ళీ మొత్తం అయిపోయిన తర్వాత రివర్స్ తిప్పేసి లీఫ్ని చివరి వైపు నుంచి మళ్ళీ కట్ చేసుకోవడం. అలా కట్ చేస్తే మనకి ఎడ్జెస్ వచ్చేసి వీ షేప్లో వస్తాయి అన్నమాట, కోపుగా వస్తాయి. ఇదిగోండి తర్వాత కింది పార్ట్ వచ్చేసి ఇదిగోండి ఇలాగా మనం ఆల్రెడీ మడిపున్నాము, దాన్ని ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేస్తున్నాను అనమాట. తర్వాత ఇదిగోండి ఇలాగా మొత్తం నేను ఒక 10-11 రెడీ చేసుకున్నాను. వీటిని ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. నేను అక్రిలిక్ కలర్స్ వాడుతున్నాను. ఇలా పెయింట్ వేసిన తర్వాత ఆరిపోనివ్వాలి. ముందు వైపు వెనుక వైపు 2 వైపులా కూడా పెయింట్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఆరిపోయిన తర్వాత వీటికి ఎడ్జెస్ వచ్చేసి ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. మొత్తం ఇదంతా ప్లెయిన్గా ఉంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఎడ్జెస్లో ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చివర్ల వరకు మాత్రమే ఎల్లో కలర్ పెయింట్ అట్లా టచ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ కూడా ఈ విధంగా పెయింట్ తీసుకొని ఎల్లో కలర్ అప్లై చేయాలి. మనం మొత్తం తీసుకున్న పెటల్స్ అన్నిటికీ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇలాగే వేసుకోవాలి. ఇక్కడ నేను గ్రీన్ కలర్కి బార్డర్ వచ్చేసి ఇదిగోండి వీడియోలో చూసినట్టుగా ఎల్లో కలర్ వేసుకుంటూ ఉన్నాను.
ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకోవాలండి. దానికి వచ్చేసి కింది వైపున పై వైపున అటాచ్ అయిన పార్ట్ అంతా కట్ చేసి పక్కకు తీసేయాలి. ఇది కింద కట్ చేసేసి మిగతా వచ్చేసి ఇలా స్ట్రిప్పుల్లా కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇదిగోండి ఇలా ఒక బైండింగ్ వైర్ తీసుకుంటున్నాను. ఈ బైండింగ్ వైర్కి చివరి వైపున ఇలా గ్లూ పెట్టేసి ప్లాస్టిక్ వైర్ పాలిథిన్ కవరు ఇలా చుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. చివరి వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా మిగిలి ఉన్నదాన్ని కట్ చేసి మళ్ళీ దీనికి పై నుంచి మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలాగే ఇది కట్ చేసిన తర్వాత ఏంటంటే పై వైపు నుంచి మళ్ళీ ఒకసారి చుట్టుకుంటూ వచ్చేసేయటం. ఎడ్జస్ట్లో వచ్చేటప్పటికి ఆయిల్ పెట్టేస్తున్నాను. ఈ విధంగా చుట్టుకుంటూ వచ్చేసేయచ్చు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పీసుల్ని మనం ఇందాక రెడీ చేసుకున్న పెటల్స్కి అటాచ్ చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి ఒకటి ఈ విధంగా తీసుకొని దానికి మధ్యలో వచ్చేసి లోపల వైపుకుండే వంపులోకి హాట్ గ్లూ పెడుతున్నాను. ఇక్కడ దీని మీద హాట్ గ్లూ పైన మనం రెడీ చేసుకున్న స్టిక్స్ని ఇలా పేస్ట్ చేసేసుకోవటమే. గట్టిగా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుందండి, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. ఈ విధంగా రెడీ అయిన వాటిని మొత్తం ఒక బంచ్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఒక దాని పక్కన ఒకటి ఇలా సైజులు వారిగా కొంచెం లుక్ బాగుండేటట్టు ఇలా అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఇలా అరేంజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం దారం తీసుకొని ముగ్గులన్నా వేసుకోవచ్చండి. లేదంటే ఇవి ఒకదానికొకటి కింద వైర్ కొంచెం ఎక్స్టెండ్గా తీసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయచ్చు అనమాట. రౌండ్గా ట్విస్ట్ చేసేసి అలా ఉంచేసినా పర్వాలేదండి, బాగానే ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏంటంటే ఈ బొకేని ఏదైనా బాక్స్ లేదా బాటిల్లో పెట్టుకోను. ఇక్కడ వచ్చేసి నేను బాదం మిల్క్ బాటిల్ తీసుకున్నాను ప్లాస్టిక్ది. దానిపై కవర్ అంతా కూడా మొత్తం తీసేసేయాలని. ఇలా తీసేసిన తర్వాత మనకి ఇక్కడ బాటిల్కి కింద వైపున పర్పుల్ కలర్ అప్లై చేస్తున్నాను. దీనిపైన వచ్చేసి ఎల్లో కలర్ అప్లై చేస్తున్నాను. ఎల్లో తర్వాత గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. కలర్ చాయిస్ అనేది మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ఈ బాటిల్కి ఏంటంటే లైన్స్ డ్రా చేసి అంటే అది గుంటలుగా వచ్చేసింది డిజైన్లోనే, బాటిల్ డిజైన్లో. ఇలా బాటిల్కి డిజైన్ ఏమీ లేకుండా ప్లెయిన్గా ఉన్న బాటిల్స్ అయినా తీసుకోవచ్చు. ప్లెయిన్గా ఉన్న బాటిల్కి ఏంటంటే మనం దానిపైన లైన్స్ ఏమీ ఉండవు కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు డ్రా చేసుకోవచ్చు, లేదంటే క్లాత్ తోటి అతికించేసుకోవచ్చు. ఇంకా ఏదైనా కుందన్స్, బీడ్స్ వాటితో కూడా డెకరేట్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ ఇలా పొట్టిగా పెయింట్ వేసేసి వదిలేస్తాను అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.